జరుగుతోంది, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఈ విధంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అని ఒక సజెషన్ జరిగిన విషయాన్ని ఎత్తి చూపితే ఇంకా ఏదో తప్పు చేస్తున్నారు, ఇంకా ఏదో చేశారు అనే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా వాళ్ళకు బుద్ధి రావట్లేదు. నిన్న సాక్షికి సంబంధించినటువంటి యాంకర్ కూర్చొని మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి టైప్ చేస్తే ఆంధ్రజ్యోతి అని కొడితే ఈనాడుకి వెళ్తోంది, ఈనాడు అని కొడితే ఇంకెటో వెళ్తోంది, ఇవన్నీ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు సాక్షి పేపర్ను కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, ఆ సంస్థలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా విశ్వసించారు దానికి సంబంధించి కూడా. పూర్తిగా ఆంధ్రజ్యోతి ఏదో చేస్తోంది అని చూపించే ప్రయత్నంలో భాగంగా ఒక తప్పు మీద తప్పు చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇటు సాక్షికి సంబంధించినటువంటి యాంకర్ కావచ్చు, నిన్న ఏదో మాట్లాడినటువంటి పరిస్థితి. పూర్తిగా దానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, నిన్న వాళ్ళ దాంట్లో ఆంధ్రజ్యోతి /ట్యాగ్స్/ ఈనాడు అని చెప్పేసి టైప్ చేస్తే పూర్తిగా అది ఈనాడుకి వెళ్తోంది అని చెప్పి ఏదో అసత్య ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి మనం దానికి సంబంధించి ఇక్కడ కొట్టి చూపించే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొట్టి ఆంధ్రజ్యోతి.com ట్యాగ్స్ ఈనాడు అని మనం టైప్ చేస్తే 404 ఎర్రర్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవన్నీ కప్పిపుచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకు చాలామంది ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి కావచ్చు చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఏ విధంగా ప్రజలను కావచ్చు, పూర్తిగా కూడా రాజకీయ పార్టీలను కావచ్చు ఏ విధంగా మోసం చేశారో మనం చూసాం. ఏదో సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, లేదంటే గ్రీన్ మ్యాట్లు వేసి జగన్మోహన్ రెడ్డి సభలకు ఇంత క్రౌడ్ వస్తోంది, ఇంత మంది వస్తున్నారు అని చెప్పి చూపించే ప్రయత్నం ఏ విధంగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఏదైతే నిన్న సాక్షికి సంబంధించినటువంటి యాంకర్ ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి ట్యాగ్స్ ఈనాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది టైప్ చేస్తే ఈనాడుకి వెళ్తోంది, ఈనాడు లేటెస్ట్ న్యూస్ ఇన్ తెలుగు, ఈనాడు టాప్ హెడ్లైన్స్, ఫొటోస్, వీడియోస్ ఆన్లైన్ అంటూ వెళ్తోంది అని అసత్య ప్రచారం గ్రాఫిక్స్ వేసి చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీన్నే మనం ఇక్కడ టైప్ చేసి చూసాము. ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి, దీనికి సేమ్ వాళ్ళు ఏదైతే రాశారో అది ఇక్కడ మనం టైప్ చేసి ఆంధ్రజ్యోతి.com ట్యాగ్స్ ఈనాడు అని టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది 404 ఎర్రర్, ఏమీ రావట్లేదు. దీన్ని ఏ విధంగా అసత్య ప్రచారం ఇంకా చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తోంది సాక్షి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి టీం అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మాట్లాడడానికి